ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు పైన అదిరిపోయే భారీ శుభవార్త, కొత్త మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తున్నా. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. రేషన్ కార్డుదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే ఒకేసారి 18 కేజీల బియ్యాన్ని కూడా ఒక్కొక్కరికి పంపిణీ చేసేందుకు కూడా సిద్ధం కావడం జరుగుతుంది అంటున్నారు. ఇక కేంద్రం ఇటీవల ఒకేసారి 3 నెలల బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఇది నేటి నుండి అంటే ఆల్రెడీ నిన్న కూడా ఇవ్వడం జరిగింది, ఈ రోజు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది అమల్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ క్రమంలో మనకు ఏప్రిల్, అదేవిధంగా మే నెల, అదేవిధంగా జూన్ నెలకు సంబంధించి మొత్తం 3 నెలలకు సంబంధించిన బియ్యం కోట ఏదైతే ఉందో మనకు రావాల్సి వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది అనమాట. రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా 3 నెలల బియ్యం అంటే మనకు సన్న బియ్యం అయితే ఇస్తారనమాట. మన కార్డులకు సంబంధించి ఆ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే వారందరికీ. అయితే ఈ క్రమంలో ఒకేసారి 3 నెలల బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కార్డులు లబ్ధారులకు మరి తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా బియ్యం అంటే ఇక్కడ వచ్చేసి నెలకు అంటే ఇప్పుడు ఒక్కరికి 6 కేజీలు ఇస్తారు కాబట్టి 3 నెలలకు అంటే 3 6 18. ఇప్పుడు 5 మంది ఉన్నా కూడా చూసుకోండి, 4 మంది ఉంటే చూసుకోండి. ఇలా కొంతమంది 70 కిలోలు, కొంతమందికి 90 కిలోలు అయితే వస్తాయి. ఇక సంఖ్య ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 3 నెలల బియ్యం కూడా అందిస్తున్నారు కదా, సన్న బియ్యం ఇస్తారా, అదేవిధంగా వీటికి చెక్ పెట్టారు. ఇంకా సన్న బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇక బుధవారం నుంచి చాలా చోట్ల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కోట అయితే వచ్చేసిందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాలో కూడా మొత్తం 8,48,345 రేషన్ కార్డులు ఉండగా అందులో నమోదైనటువంటి దాదాపు 32,000 అంటే 24,284 మంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 59,510 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కూడా చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా నెలలకు రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఈ కేవైసీ చేసుకుని వారు వెంటనే చేసుకునే ప్రయత్నం చేయండి. సో వారికి ఎందుకంటే కార్డులు పోకుండా అయితే ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఇప్పటికే జిల్లాల వరకు కూడా రావడం అయితే జరిగిందనమాట. చాలా చోట్ల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకున్నారా, ఎలాంటి బియ్యం ఇస్తున్నారా ఏంటంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకేసారి 3 నెలల బియ్యం కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ పాస్ యంత్రం మిషన్లో 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఒక్కొక్క వినియోగదారుడు బియ్యం ఇవ్వడానికి సమయం కాస్త ఎక్కువ టైం పడుతుందన్నమాట. గతంలో ఒకసారి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, సేమ్ అలాగైతే ఇవ్వనున్నారన్నమాట. సో ఇది ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్నటువంటి రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట.